నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. తెలుగు సాంస్కృతిక మతపరమైన సందర్భాలలో నోము, వ్రతం అనే రెండు పదాలు తరచుగా ఒకే అర్థాన్ని సూచిస్తాయి. అంటే ఉపవాసం, ఆచారం అని. అయినప్పటికీ వీటిని ఆచరించే పద్ధతులలో ముఖ్యంగా వాటి వెనుకున్న సంకల్పంలోని కొన్ని సూక్ష్మమైన తేడాలు ఉన్నాయి. వ్రతం అనేది ప్రధానంగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ, పాప పరిహారం కోసం కఠిన నిష్ఠతో కూడినదిగాను, ఇక నోము అనేది లౌకిక కోరికలు, అదృష్టం కోసం పాటించే సరళమైన ఆచారం. ఈ రెండు పవిత్రమైన క్రియల మధ్య ఉన్న తేడా, వాటిని ఎందుకు ఆచరించాలి అనే వివరాల గురించి తెలుసుకుందాం. ముందుగా వ్రతం గురించి తెలుసుకుందాం. దీని నిర్వచనం: ఇది కఠినమైన నియమావళి, నిష్ఠతో కూడిన ధార్మిక క్రియ. దీని ఆచరణ: వ్రతం ఆచరించేటప్పుడు ఉపవాసం, మంత్రపఠనం, నిష్ఠతో కూడిన పూజలు ప్రధానం. ఉదాహరణకు ఏకాదశి వ్రతం, సత్యనారాయణ వ్రతం. దీని ఉద్దేశం ముఖ్యంగా ఆధ్యాత్మిక పురోగతి, పాప పరిహారం, మోక్షం వంటి ఉన్నతమైన లక్ష్యాలు సాధించడం. కాలపరిమితి: దీర్ఘకాలానికి లేదా సంవత్సరంలో నిర్దిష్ట తిథికి పరిమితమవుతుంది ఇది. ఇక నోము విషయానికి వస్తే దీని నిర్వచనం: ఇది ఒక నిర్దిష్ట ఫలితాన్ని ఆశించి పాటించే సంకల్పం లేదా ఆచారం. దీని ఆచరణ ఎలా ఉంటుందంటే సాపేక్షంగా సరళమైన ఆచారం. కేవలం పూజ, నైవేద్యం, కథ వినడంతో ముగుస్తుంది. కొన్ని నోములలో వస్తువులు మార్పిడి చేసుకోవడం కూడా ఉంటుంది. ఉదాహరణకు అట్ల తద్ది నోము. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధనం, అదృష్టం, సంతానం వంటి లౌకిక ప్రయోజనాలు పొందడం అన్నమాట. కాలపరిమితి: చిన్న కాలానికి, అంటే కొన్ని గంటలు లేదా నిర్దిష్ట రోజులకు, అంటే 16 రోజులు అలా కాలపరిమితి ఉంటుందన్నమాట. ఇది ఎందుకు ఆచరించాలి? ఈ రెండు దైవ అనుగ్రహం పొందడానికి, జీవితంలో శ్రేయస్సు సాధించడానికి, కుటుంబ శ్రేయస్సు కోసం ఆచరించాలన్నమాట. ఉపవాసం ద్వారా శరీరం, మనస్సుపై నియంత్రణ లభిస్తుంది. సాంస్కృతిక బంధాలను బలపరచడంలో ఈ ఆచారాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి.